చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు అటాక్ చేశారు. అయితే వాళ్ళు ఆ విధంగా దాడికి పాల్పడడానికి గమనించిన మల్లన్న గన్మెన్ 5 సార్లు గాల్లోకి 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గనక ఒకసారి గమనిస్తే అటు మల్లన్న చేతికి కూడా గాయమైన దృశ్యాలు మనం ఓవైపు బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అతని కుడి చేతి రింగ్ ఫింగర్ కి గాయమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు గాల్లోకి ఫైరింగ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. 2 సార్లు ఫైర్ చేయడం జరిగింది. మొత్తంగా టోటల్ గా అయితే 5 సార్లు గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులో కొంతమందికి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు అటు మల్లన్న ఆఫీస్ అంతా కూడా రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలు మనం గమనించవచ్చు. రక్తపు మడుగు మొత్తం కూడా రక్తపు మరకలు మల్లన్న ఆఫీస్ అంతటా కూడా కనిపిస్తున్నాయి. ధ్వంసమైన ఫర్నిచర్ కావచ్చు, రక్తపు మరకలు కావచ్చు, ఇంకా చెల్లా చెదురుగా పడి ఉన్న ఆఫీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, అందుకే దాడి చేసేందుకు వచ్చామంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా 50 నుంచి 100 మంది మల్లన్న కార్యాలయంపై దాడి చేసేందుకు వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆఫీసులోని ఫర్నిచర్ అంతా జాగృతి కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరోవైపు అక్కడ వాళ్ళు గట్టిగా వాళ్ళ అరుస్తూ అద్దాలను పగలగొడుతూ మరోవైపు అక్కడ అడ్డుకుంటున్న సెక్యూరిటీపై కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. కుర్చీలను పైకి తీసి మరి వాళ్ళు దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అక్కడ వాటి కర్రలతోటి డోర్ని కూడా వాళ్ళు అటాక్ చేస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ముందుగా మహిళలు అలాగే పురుషులు మొత్తంగా జాగృతి కార్యకర్తలంతా కలిసి వచ్చి 50 నుంచి 100 మంది కార్యాలయంపై దాడి చేశారు. లోపల ఉన్న మల్లన్నపై అటాక్ చేసేందుకు వాళ్ళు యత్నించిన నేపథ్యంలో అప్రమత్తమైన గన్మెన్ అయితే 5 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ పవన్ అందిస్తారు. పవన్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా క్యూ న్యూస్ కార్యాలయం మల్లన్న కార్యాలయం పైన దాడి చేశారు. నిన్న అటు తీన్మార్ మల్లన్న ఒక కార్యక్రమంలో మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అక్కడ వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానిలో మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న అటు కవిత పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ సమావేశంలో కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడంటూ అటు జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవితను ఉద్దేశించి అటు బీసీలకు రిజర్వేషన్లు వస్తే నువ్వు ఎందుకు ఆ పండగలు చేసుకుంటున్నావు, నువ్వేమన్నా బీసీవా అంటూ నీకు మాకు ఏమన్నా సంబంధం ఉందా అంటూ మరికొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం, ఆ కవితకు పర్సనల్గా ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలకు అందరికీ కూడా కోపం తెప్పించింది. ఈరోజు ఒక్కసారిగా వాళ్ళు క్యూ న్యూస్ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన సమయంలో అటు కార్యాలయంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా ఉన్నారు. ఒక్కసారిగా జాగృతి కార్యకర్తలు ఆ కార్యాలయంలోకి చొచ్చుకు రావడం, అక్కడంతా కూడా విధ్వంసం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, అక్కడున్న అద్దాలను పగలగొట్టారు. తీన్మార్ మల్లన్న ఉన్న గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దానిలో ఆత్మరక్షణలో భాగంగా తీన్మార్ మల్లన్నకున్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే మరింతగా రెచ్చిపోయిన అటు జాగృతి కార్యకర్తలు కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అటు మేడిపల్లి పోలీసులు అటు ఉప్పల్ అక్కడ ఉన్న కార్యాలయానికి చేరుకున్నారు. ఉప్పల్ పోలీసులతో పాటు మేడిపల్లి పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో అటు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకున్నారు. ఇరు వర్గాల్ని చెదరగొడుతున్న పరిస్థితి. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగిందన్న వార్తతో ఒక్కసారిగా అటు తీన్మార్ మల్లన్న అభిమానులు కూడా పెద్ద ఎత్తున అటు కార్యాలయం వద్దకు వస్తున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. పోటాపోటీ నినాదాలు ఇచ్చుకుంటూ ఒకరిపైన ఒకళ్ళు దాడికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల్ని అక్కడి నుంచి చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపైన అటు తీన్మార్ మల్లన్న స్పందించారు. తన కార్యాలయంపై దాడి చేయడం పిరికిపంద చర్య అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక బీసీల పైన కావాలనే అగ్రకుల అహంకారంతో ఈ రకంగా దాడులకు పాల్పడుతున్నారు, ఇటువంటి దాడులకు భయపడబోమంటూ ఆయన చెప్తున్నారు. మీడియా పైన జరిగిన దాడి అలానే బీసీల పైన జరిగిన దాడిగా దీన్ని చూడాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క జాగృతి కార్యకర్తలు మాత్రం
ఒక మహిళను ఉద్దేశించి ఒక ఎమ్మెల్సీని ఉద్దేశించి ఈ రకమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి తీన్మార్ మల్లన్న చేసినట్లుగా మాట్లాడాడు. ఇది మహిళలు యావత్ తెలంగాణ మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా ఉంది. తనకు ఏం సంబంధం అంటూ ఆయన మాట్లాడిన మాటలు యావత్ మనుషులందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం, అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అటు ఆ మేడిపల్లిలో ఉన్న ఆ చింతపండు నవీన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాల్ని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కాసేపట్లోనే అటు ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే సమాచారం అందింది. గన్మెన్కు ఫోన్ చేశారు సిఎస్డబ్ల్యూ అధికారులు. ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది ఏంటనేది తెలుసుకున్నారు. అయితే కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారా, లేకుంటే అక్కడ జరిగిన తోపులాట తొక్కిసలాటలో కొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలిసింది. ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్న క్రమంలో కొంతమంది జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాంతో అక్కడంతా కూడా రక్తపు మరకలు ఉన్నాయి. దాంతో మరింతగా జాగృతి కార్యకర్తలందరూ కూడా రెచ్చిపోయిన పరిస్థితి. అక్కడైతే ప్రస్తుతానికి ఇరు వర్గాలు బల ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. వాటిని ఆపడానికి పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని అక్కడి నుంచే తరలించారు. తీన్మార్ మల్లన్న పైన కార్యాలయం పైన దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా పక్క నుంచి అటు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా నిలువరించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు తీన్మార్ మల్లన్న పైన కార్యాలయం పైన దాడిని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇటీవల అటు కేటీఆర్ పైన ఏదో ఒక థంబ్నెయిల్స్ పెట్టారన్న కారణంగా ఒక మీడియా సంస్థ పైన దాడి చేయడం, ఇప్పుడు స్వతహాగా జర్నలిస్టు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న పైన ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు సబబంటూ వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అటు జాగృతి కార్యకర్తలు మాత్రం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హం కాదు, ఖచ్చితంగా అతనికి శిక్ష విధించాల్సిందే, అతను రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి మహిళల పట్ల చులకన భావాన్ని, తనకున్న ఏయ భావాన్ని ఆయన బయట పెట్టుకున్నాడంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్న బేషరతుగా కవితకు క్షమాపణ చెప్పాలి. లేటి పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన విరమించేది లేదు. అవసరమైతే వేల మంది మహిళలతో తీన్మార్ మల్లన్నను నిలువరిస్తాం, ఆయనను ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. చూడాలి. ఆ పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరు వర్గాలని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఇప్పటికే తన కార్యాలయం పైన జరిగిన దాడికి సంబంధించి ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు. అటు ఆ సిపి రాచకొండ సిపికి వాళ్ళకు కూడా ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ఆయన చెప్పారు. దాంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఇరు వర్గాలని కూడా పోలీసులు చెదరగొడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అటు తీన్మార్ అభిమానులు వెనక్కి తగ్గడం లేదు, ఇటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. పోటాపోటీ నినాదాలతో మరింతగా అక్కడ ఉద్రిక్తతలను పెంచుతున్న పరిస్థితి ఉంది. దాంతో అటు పోలీసులు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇరు వర్గాలని సముదాయించి అక్కడి నుంచి పంపడానికి. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి నుంచి కనుక ఒక ఫిర్యాదు ఇస్తే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపైన తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అటు తీన్మార్ మల్లన్నపై కార్యాలయం పైన దాడి చేసిన వ్యక్తులను గుర్తించి అటు వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ ఇరు వర్గాల్ని సముదాయించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన ఈరోజు ఒక్కసారిగా దాడి జరగడంతో అటు రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. చూడాలి ఇది ఇంకా ఎక్కడికి దారితీస్తుంది అనేది వేచి చూడాలి. ప్రసన్న, పవన్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? అంటే అక్కడ రక్తపు మడుగు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫీస్ అంతటా కూడా రక్తం ఏరులై పారుతుంది. మరోవైపు గన్మెన్ ఇంకా కొంతమందిపై గన్ ఎక్కుపెట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏంటి అక్కడ తాజా సిచ్యువేషన్స్? పోలీసులు ఎంతమంది అక్కడ సెక్యూరిటీ కల్పిస్తున్నారు మల్లన్నకు? ఎస్, ఈరోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ని అంతా కూడా ధ్వంసం చేశారు. అదే సమయంలో కొన్ని అద్దాలను కూడా పగలగొడుతున్న క్రమంలో కొంతమంది తెలంగాణ జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాంతో అక్కడంతా కూడా రక్తం కనపడుతుంది. ఇక తీన్మార్ మల్లన్న ఉన్న కార్యాలయంలోకి గదిలోకి చొచ్చుకు వెళ్లేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తలుపునంతా కూడా నెట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. నిలువరించడానికి అక్కడున్న తీన్మార్ మల్లన్న గన్మెన్ విశ్వ
ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించడంతో వాళ్ళని నిలువరించడానికి ఆత్మరక్షణలో భాగంగా కాల్లోకి గాల్పులు జరిపారు. దాంతో కొంత వెనక్కి తగ్గిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు తిరిగి మరోసారి రెచ్చిపోయారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళిద్దరికీ కూడా ప్రాథమిక చికిత్స చేయిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలం